హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి పోలీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు రీసెంట్గానే ఆల్రెడీ ఇప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చేసింది 16,000 చిల్లర పోస్టులకి. సో ఇందులో ఓన్లీ పోలీస్కే 16,000 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 30,453 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కాబట్టి సో ఇందులో 16,800 చిల్లర ఓన్లీ పోలీస్ పోస్టులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కాబట్టి సో పోలీస్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి సో ఈ వీడియో యూజ్ అవుతుందండి. సో పోలీస్కి అప్లై చేసుకోవాలనంటే మినిమం అర్హత ఏముండాలి, సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. సో ఫస్ట్ పోలీస్కి ప్రిపేర్ అప్లై చేసుకోవాలనంటే మనకు అసలు అర్హత ఏముండాలనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అప్లై చేసుకోవాలి అని అంటే మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. 18 ఇయర్స్ ఉండాలి. ఇది వచ్చేసి కానిస్టేబుల్కి 18 ఇయర్సే ఉండాలి. నెక్స్ట్ ఎస్ఐకి అయినా సరే 18 ఇయర్స్ మినిమం ఏజ్ అనేది, మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలండి. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అండి. సో క్వాలిఫికేషన్స్ ఏముండాలి, కానిస్టేబుల్కి ఏముండాలి, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐకి ఏముండాలనేది చూద్దామండి. కానిస్టేబుల్కి ఎస్ఐకి. సో కానిస్టేబుల్కి వచ్చేసి 10+2 అండి, ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలండి. ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి కానిస్టేబుల్కి వచ్చేసి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 10th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ వచ్చేసి అటెంప్ట్ చేయాలండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 years ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా కూడా ఏం కాదు. సో ఎగ్జామ్స్ మాత్రం అటెంప్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇది ఒకటి బెనిఫిట్ ఉందండి. సో నెక్స్ట్ ఎస్ఐకి వచ్చేసరికి డిగ్రీ ఉండాలండి. ఎనీ డిగ్రీ ఇది కంపల్సరీ. ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ అటెంప్ట్ చేయాలండి. ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి. 3 years ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా ఏం కాదు, కానీ 3 years ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి ఉండాలి. ఎస్ఐకి అయితే డిగ్రీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీకి అటెంప్ట్ చేసి ఉండాలి. నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 10th పాస్ అయి ఉండాలి. ఇంటర్ అటెంప్ట్ చేయాలండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రం అటెంప్ట్ చేసి ఉండాలి. సో దీనికి ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అనేది చూద్దామండి. ఇప్పుడు సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటుందండి. 3 స్టేజెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమ్స్ అండి, ప్రిలిమ్స్. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఈవెంట్స్ అండి. థర్డ్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఈవెంట్స్కి వెళ్తారు. మళ్ళీ ఈవెంట్స్లో నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారండి. సో ఈ మెయిన్స్లో వచ్చే మార్క్స్ ఆధారంగా మనకు జాబ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇది 3 steps ఉంటాయి. క్వాలిఫై అవ్వాలంటే, జాబ్ కొట్టాలంటే ఇందులో సెలక్షన్ వచ్చేసి 3 stages ఉంటుందండి. సో ఇందులో నుంచి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. సో ఇప్పుడు ఇందులో స్టేజ్ 1 అండి, ప్రిలిమ్స్. సో ఇందులో కానిస్టేబుల్కి ఎన్ని మార్కులకు వస్తుంది, ఎస్ఐకి ఎన్ని మార్కులకు వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాం. సో కానిస్టేబుల్కి వచ్చేసి 200 మార్కులకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. సో టైం వచ్చేసి 3 hours ఉంటుందండి. సో ఇందులో 200 మార్కులు వచ్చేసి ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగు, జనరల్ స్టడీస్ ఈ అన్నిటిలో కలిపి 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ ఎస్ఐకి వచ్చేసి దీనికి కూడా పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది పేపరు. టైం వచ్చేసి 3 hours. సో ఇందులో 100 మార్క్స్ జనరల్ స్టడీస్ నుంచి, ఇంకో 100 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి.
సో 100 + 100 200 అండి. సో ఇందులో వచ్చేసి ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అన్నింటిలో నుంచి కలిపి 200 ఇస్తాడు కానిస్టేబుల్కి అయితే. సో ఎస్ఐకి వచ్చేసి 100 మార్క్స్ జనరల్ స్టడీస్, 100 మార్క్స్ అర్థమెటిక్, రీజనింగ్. సో ఇందులో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అనేది నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రిలిమ్స్కి క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ప్రిలిమ్స్లోకి? సో నెక్స్ట్ ఈవెంట్స్కి రావాలి. ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మార్క్స్ అనేది కంపల్సరీగా ఇవి రావాలి. ఇవి వస్తేనే క్వాలిఫై అవుతారు. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ 200కి 200 మార్క్స్ కదా. సో ఓసీ వాళ్ళకి 40% అంటే 80 మార్క్స్ రావాలి. నెక్స్ట్ బీసీ వాళ్ళకి 35% అంటే 70 మార్క్స్ రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200లో 30% అంటే 60 మార్క్స్ అనేది వస్తే మనం నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఈవెంట్స్కి క్వాలిఫై అవుతాం అన్నట్టు. సో ఓసీ వాళ్ళకి 80 మార్క్స్, బీసీ వాళ్ళకి 70, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం 60 మార్క్స్ వస్తే ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారండి. సో నెక్స్ట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సెకండ్ స్టేజ్ అండి. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినాక ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు మనకు. సో ఈవెంట్స్లో ఉండాల్సిందంటే హైట్ వచ్చేసి మేల్కి 167.6 సెంటీమీటర్స్ ఉండాలండి. ఫీమేల్కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి కంపల్సరీగా ఇది. సో ఏజెన్సీ ఏరియా వాళ్ళకి మేల్ అయితే 160 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్ అనేది హైట్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి మామూలుగా ఉన్నప్పుడు 80 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 85 ఉండాలండి. 80 to 85 5 సెంటీమీటర్ అనేది మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్ అనేది కంపల్సరీగా పెరగాలి. సో 80 మామూలుగా ఉన్నప్పుడు 80 ఉండకున్నా పర్లేదు, కానీ గాలి పీల్చినప్పుడు 85 అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక 80 ఒకవేళ తక్కువ ఉన్నా కూడా గాలి పీల్చినప్పుడు 85 అనేది కంపల్సరీగా రావాలి చెస్ట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్లో చూడండి 100 మీటర్సు, షార్ట్ పుట్, లాంగ్ జంపు, హై జంపు, 800 మీటర్స్ అండి. సో 100 మీటర్స్ వచ్చేసి మేల్ 15 సెకండ్లో కంప్లీట్ చేయాలి, ఫీమేల్ వచ్చేసి 20 సెకండ్స్ అండి. సో షార్ట్ పుట్ వచ్చేసి 5.60 మీటర్స్ ఇస్రాలండి షార్ట్ పుట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి 7.26 కేజెస్ ఉంటుంది ఒకటి ఈ షార్ట్ పుట్ వచ్చేసి. సో ఫీమేల్కి వచ్చేసరికి 3.75 మీటర్స్, సో అది వచ్చేసి 4 కేజెస్ ఉంటుందండి షార్ట్ పుట్. సో నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్స్, ఫీమేల్కి వచ్చేసి 2.50 మీటర్స్. నెక్స్ట్ హై జంప్ అండి. హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్ అండి హై జంప్ మేల్కి. సో ఫీమేల్కి హై జంప్ అనేది ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి 800 మీటర్స్, మేల్ వచ్చేసి 170 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. సో ఫీమేల్కి 800 మీటర్స్ ఉండదండి. సో ఇందులో నుంచి మేల్ క్యాండిడేట్ అయితే కంపల్సరీగా 800 మీటర్స్ కంపల్సరీగా క్వాలిఫై కావాలి 800 మీటర్స్. సో మిగతా ఈ 4 నుంచి కంపల్సరీగా 2 క్వాలిఫై కావాలండి. ఇది వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ కానీ సివిల్ ఎస్ఐకి కానీ ఇందులో నుంచి 800 మీటర్ ఇది కంపల్సరీగా క్వాలిఫై కావాలి మేల్స్ వచ్చేసి. నెక్స్ట్ ఈ 4 ఉన్నాయి కదా 100 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్. సో ఇందులో నుంచి అవుట్ ఆఫ్ 4లో నుంచి 2 కంపల్సరీగా క్వాలిఫై కావాలండి. సో ఇది వచ్చేసి సివిల్స్. ఒకవేళ నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఐ కానీ లేకుంటే టీఎస్ఎస్పికి మాత్రం కంపల్సరీగా ఇవి 5 కంపల్సరీగా క్వాలిఫై కావాలి 5 నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అండి. ఫీమేల్ కంపల్సరీగా 100 మీటర్స్ క్వాలిఫై కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈ రెండిట్లో నుంచి 1 కంపల్సరీగా క్వాలిఫై కావాలండి. 100 మీటర్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి 1 క్వాలిఫై అయినా సరిపోతుంది. సో ఇది వచ్చేసి సివిల్స్కి, సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐకి. నెక్స్ట్ ఏఆర్కి అయితే కంపల్సరీగా 3 క్వాలిఫై కావాలి. ఏఆర్కి అయితే 3 క్వాలిఫై కావాలి. సో ఇది వచ్చేసి ఫీమేల్కి అండి. నెక్స్ట్ స్టేజ్ 3 అండి. సో ఈవెంట్స్ అయిపోయినాక మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో కానిస్టేబుల్, ఎస్ఐ. సో కానిస్టేబుల్కి వచ్చేసి 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో అర్థమెటిక్, రీజనింగు, జనరల్ స్టడీసు, తెలంగాణ హిస్టరీ. సో దీని మీద 200 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కానిస్టేబుల్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి
100 మార్క్స్. ఇందులో 4 పేపర్లు ఉంటాయండి. 1 2 3 4. ఎస్ఐకి వచ్చేసి 4 పేపర్స్ ఉంటుందండి మెయిన్స్లో. సో ఒకటి వచ్చేసి 100 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి 100 మార్క్స్కి తెలుగు ఆర్ ఉర్దూ. సో ఇవి రెండు ఎందుకు కండక్ట్ చేస్తారంటే జస్ట్ ఇవి క్వాలిఫైయింగ్కి, ఓన్లీ క్వాలిఫైయింగ్కి మాత్రమే ఇవి కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో ఎందుకంటే ఇప్పుడు రేపు అంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం కదా. సో అప్పుడు వాళ్ళు కంప్లైంట్ రాసుకోవడం కానీ, ఇంగ్లీష్ దేనికంటే ఏమైనా మెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ తెలుగు ఉర్దూ ఏంటంటే పంచనామాలు రాయాల్సి ఉంటాయి. సో అట్లాంటి వాటి కోసమని ఇంగ్లీషు తెలుగు ఈ 2 పేపర్లు వేస్తారండి. సో ఇవి జస్ట్ క్వాలిఫికేషన్కి మాత్రమే, క్వాలిఫైయింగ్కి మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి మూడోది, ఇవి 2 ఇంపార్టెంట్ అండి. సో అర్థమెటిక్ రీజనింగ్ మీద 200, నెక్స్ట్ జనరల్ స్టడీస్ మీద 200 మార్క్స్ వస్తుందండి. సో ఈ 3rd 4th ఉంటుంది చూడండి. సో దీంట్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ కొడతారో సో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ రెండిట్లో లాస్ట్ 200 + 200 ఈ 400 మార్క్స్లో నుంచి ఎక్కువ ఎవరైతే మార్క్స్ సంపాదిస్తారో సో వాళ్ళకి జాబు కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఓకేనా. ఇది వచ్చేసి ఎస్ఐకి, ఇది వచ్చేసి కానిస్టేబుల్కి అండి. సో ఇది వచ్చేసి ప్రాసెస్, పోలీస్కి సెలక్షన్కి ప్రాసెస్ అండి. సో మెయిన్స్లో ఇందులో ఈవెంట్స్, ఈ మెయిన్స్ ఈ రెండింటి మార్క్స్ ఆధారంగా మనకు జాబ్ అనేది ఇస్తారన్నట్టు. ఈ మెయిన్స్ ఈవెంట్స్ అండి, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో ఇందులో వచ్చేసి ఈ 400 మార్క్స్లో ఎక్కువ ఎవరైతే గెయిన్ చేస్తారో మార్కులు సో వాళ్ళకు ఇదొకటి, మళ్ళా ఈవెంట్స్లో రెండింటిలో కలిపి మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూనే ఉన్నాం మన ఈ ఛానల్లో. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో చాలా ఫస్ట్ ఇప్పుడు టీఎస్పీఎస్సీలో నోటిఫికేషన్ వచ్చేసాయి పోలీసుల మీద. సో అందరికీ యూజ్ అవుతున్నాయి ఈ వీడియో చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాం దీని మీదనే. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.